హై వ్యూవర్స్, ఈరోజు అజిత్ మన దుబాయ్ కార్ రేసింగ్లో తను పాల్గొనాలి. బట్ అనుకోకుండా మన దేవుడు హింట్ ఇవ్వటం జాగ్రత్త అని. దెన్ నేను పాల్గొన్నాను, వాళ్ళ టీం పాల్గొన్నారు, థర్డ్ ప్లేస్ వచ్చేసింది. ఇదే దుబాయ్లో రేపు మార్చిలో మరలా ఉందంటే అందులో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు. ఈ మూమెంట్లో అతను చెప్పినటువంటి మాటలు అండ్ అతని గురించి ఎవరు పొగుడుతున్నారు ఏంటని చూస్తున్నప్పుడు నిజమైన హీరో ఇతను కదా అనిపించిందండి నాకు. ఈ పండుగ రోజు ఖచ్చితంగా అతని గురించి చెప్పాలని చెప్పేసి నేను వీడియో ఇస్తూ ఉన్నాను. అతను మన తెలుగువాడు, బట్ తమిళంలోనే క్లిక్ అయి ఉన్నాడు. తెలుగు వచ్చు, తమిళం వచ్చు, మలయాళం వచ్చు, కన్నడం వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అద్భుతంగా. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తను చదువుకున్నది కూడా నాకున్న అప్డేట్ ప్రకారం 10th అని అంటున్నారు. అంత ఎక్కువగా చదువులు, కానీ అద్భుతమైన అన్ని భాషలు మాట్లాడతాడు. తాను 1993లో సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా ఆ తర్వాత అతను తీసినటువంటి ప్రతి సినిమా మీరు క్రాస్ చెక్ చేయండి, ఎబ్బెట్టుగా యావగింపు అన్నట్టుగా ఓవర్కి ఎక్కడా ఉండదు. రీసెంట్ డేస్లో మీరు తీసుకుంటే నరిసినటువంటి జుట్టు, తెల్లగడ్డం, తెల్ల జుట్టు అలాగే ఉంటాడు. హెవీ మేకప్లు ఉండవు. అంటే నేచురల్గానే నడిచడానికి ఇష్టపడతాడు. మీరు బయట కూడా చూడండి, ఎన్నికలప్పుడు ఓట్లు వేయడానికి క్యూలైన్లో నించుంటాడు. ఆ తర్వాత తనని ఎవరు కూడా బిరుదులు పెట్టి పిలవద్దు, అజిత్ అనే పిలవండి, అజిత్ కుమార్ అని పిలవండి అన్నాడు. నిన్న కూడా అండి విజయ్ ఫ్యాన్స్ ఇతర ఫ్యాన్స్ హడావుడి చేసుకుంటా ఉంటారు. నిన్న కూడా విజయ్ ఫ్యాన్స్ అయినా నా ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా అసలు మీరు మాకు అభిమానులు అంటూ ఫ్లెక్సీలు కడుతూ హడావుడి చేయడం అనేది కరెక్ట్ కాదు. బిరుదులు పెట్టి హడావుడి చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎదుగుదలలో ఉంటూ మేము పలానా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇదిగో ఎదిగాము, ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే కారణం వాళ్ళు, కారణం ఏం కాదు మీరే. కాకపోతే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యామని అంటేను ఇదిగో మా ఫ్యాన్స్ వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు ఈ రోజు మాకు అనిపిస్తారు, ఆ రోజు మాకు సంతోషం. అంతే తప్ప హీరోల పేర్లు చెప్పి బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి రోడ్ల మీదకి వచ్చి ఊరేగటాలు ఇవి చెయ్యొద్దు. మీ కెరీర్ ఇంపార్టెంట్, మీరు లైఫ్లో గొప్పగా ఎదగండి అని చెప్పిన గొప్పవాడు అజిత్. మన భారతదేశం మొత్తం మీద క్రాస్ చెక్ చేయండి, అజిత్ నిజమైనటువంటి రియల్ హీరోని మీరు ఫీల్ అవుతారండి. ఎందుకంటే తాను శాలినిని పెళ్లి చేసుకున్న ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ అండ్ సినిమాలో నటిస్తూనే ఒక పక్క షూటింగ్లో టాపర్ అన్నట్టు, ఇదిగో ఇప్పుడు రేసింగ్లో కూడా బ్రహ్మాండంగా తన యొక్క ప్రతిభను చూపిస్తున్నాడు. అండ్ నటన మరలా ఉంటూనే ఉంది. అంటే ఒక మనిషి అన్నవాడు తనకి వేటి మీద అయితే ఇష్టం ఉందో అవి సమాజానికి ఉపయోగపడేవా, మనకు ఉపయోగపడేవా అన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ మనకు వచ్చినటువంటి విద్యని ప్రదర్శిస్తూ మనకు వచ్చిన విద్యతో మన ఎదుగుదల అన్నిటికి సంబంధించి ఎవరికైనా స్కిల్స్ ఉన్నారా అంటే వారిని ఎంకరేజ్ చేయాలి. అదే స్కిల్ నీలో కూడా ఉందంటే ప్రదర్శించాలి. ఇప్పుడు కూడా ఒకదాని మీద బేసే ఉండద్దు. నటన అన్నప్పుడు నటుడిగానే బతకొద్దు, ఇంకా నీకు వేరే ఏమొచ్చో అవి కూడా చూసుకుంటూ ముందుకంటూ వెళ్ళాలన్నమాట. సో అంతిమంగా నేను అజిత్ చెప్పింది మొత్తం మీరు క్రాస్ చెక్ చేస్తే ఒక భారతీయుడిగా గర్వపడుతున్నా అటువంటి ఓ వ్యక్తి ఇక్కడ నటుడు అవటం. తమిళులంతా కూడా ఎంతో గర్వపడే అజిత్ను చూసి, ఎందుకంటే తమిళ సినీ స్టార్స్ అంతా కూడా ఈరోజు అజిత్ను మెచ్చుకుంటూ ఉన్నారు. కమల్ హాసన్ కావచ్చు, తర్వాత మన మాధవన్ కావచ్చు, లైక్ వీళ్ళంతా కూడా. సో అజిత్ నిజమైనటువంటి రోల్ మోడల్, అజిత్ నిజమైనటువంటి రియల్ హీరో. అజిత్ ఈరోజు అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయుడు. విదేశాల్లో కూడా మన భారతీయ యొక్క వెలుగులని చాటుతున్నాడు, మన భారతీయ గొప్పతనాన్ని అందరికీ చెప్తున్నాడు. అన్నింటికి మించి ఒక సినీ స్టార్గా ఉంటూ ఈరోజు కార్ రేసింగ్లు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇస్తూ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తన అభిమానులు కావచ్చు, సామాన్య సినీ జనానికి కావచ్చు ఒకటే చెప్తున్నాడు, సినిమా అంటే మేము నటిస్తాం, మీరు చూస్తారు, దట్స్ ఇట్. ఇంకంతే. అంతకు మించి మాకు మీరు ఫ్యాన్స్ అంటూ మాకు మీరు లేనిపోయిన ఎలివేషన్ ఇస్తూ ఉండొద్దు, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని చెప్పాడు. నాకు అది బాగా నచ్చింది.
focus on your life. I tell my fans, I mean, yeah, okay, watch films, everything is fine. But Ajit Wadkar, Vijay Wadkar, Ninga po vaadu poring. When are you going to do? I think that was a lovely thing you told I'm fans. very grateful to the love that you have all given me. But please look after your life. I love that. I'd be a very happy man when I get to know that my fans are also doing very well in life. Excellent. And when they're nice and kind to my peers, my co-stars, and they have nice things to say, nice words to say. Of course. Again, life is very short. Our great-grandchildren are not going to remember us. So just keep this in mind. Live for the day. Yes. Don't look at the past. Don't look at the past and worry about what could have been. Don't look ahead and worry about would this happen. Live for this moment. Live for now. Because one day we will all die. One day we will all die. And that's the truth. Yeah, that's the sad reality, but you're living it so fully. Let's all work hard, play hard, and be happy. Stay healthy, not just physically. Mentally. Mentally. Love you all.